అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. చివరి రోజు మున్సిపల్ సమావేశంలో కంటతడి పెట్టుకున్నారు. దేవాలయం లాంటి కార్యాలయాన్ని వదిలి వెళ్లడానికి చాలా బాధగా ఉందని ఎమోషనల్ అయ్యారు. తాడిపత్రి అభివృద్ధిలో వేగంగా దూసుకెళ్తుందని చెప్పారు. మంచి వ్యక్తులను కౌన్సిలర్గా ఎన్నుకోండని పిలుపునిచ్చారు. డబ్బులు కావాలంటే మీకు నచ్చిన వారిని గెలిపించుకోవాలని, అభివృద్ధి కావాలంటే జేసీ ఫ్యామిలీ నిలబెట్టిన వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లకు, అధికారులకు, శానిటరీ వర్కర్లకు స్వయంగా భోజనం వడ్డించారు. ఏమంటే ఒక దేవాలయం వదిలిపెట్టి పోకుండా సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్, మా అందరితో నడిపిస్తారు సార్. మేము రాత్రి నిద్రపోయినా ఈ పనులు చేస్తుంటే ఒక పక్కన గుడ్డిలో అదే బాధ సార్. మా అందరికీ కూడా ఆప్యాయంగా మమ్మల్ని అందరినీ పలకరించే వ్యక్తి ఇప్పుడు అంటే అప్పుడు నాకు కళ అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. దేవుడి ఆశీస్సులు ఈ ఊరికి గట్టిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కష్టపడండి. మీకు తెలియదు, 2027కి ప్రపంచం పటంలో కనిపిస్తుంది ఈ ఊరు. అందరేదో విజన్ అంటారు. మేము మా నాన్న వల్ల చూపించేది ఎట్లుండో మనకు కూడా ఏదో ఛాన్స్ ఉందంట కనుక్కున్నా. కానీ దయచేసి చెప్తున్నా, అందరూ ఊరు గురించి ఆలోచించండి. ఒక్క నిమిషం ఆలోచించండి. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. చివరి రోజు మున్సిపల్ సమావేశంలో కంటతడి పెట్టుకున్నారు. దేవాలయం లాంటి కార్యాలయాన్ని వదిలి వెళ్లడానికి చాలా బాధగా ఉందని ఎమోషనల్ అయ్యారు. తాడిపత్రి అభివృద్ధిలో వేగంగా దూసుకెళ్తుందని చెప్పారు. మంచి వ్యక్తులను కౌన్సిలర్లుగా ఎన్నుకోండని పిలుపునిచ్చారు. డబ్బులు కావాలంటే మీకు నచ్చిన వారిని గెలిపించుకోవాలని, అభివృద్ధి కావాలంటే జేసీ ఫ్యామిలీ నిలబెట్టిన వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లకు, అధికారులకు, శానిటరీ వర్కర్లకు స్వయంగా భోజనం వడ్డించారు. ఏమంటే ఒక దేవాలయం వదిలిపెట్టి పోకుండా సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్, మా అందరితో నడిపిస్తారు సార్. మేము రాత్రి నిద్రపోయినా ఈ పనులు చేస్తుంటే ఒక పక్కన గుడ్డిలో అదే బాధ సార్. మా అందరికీ కూడా ఆప్యాయంగా మమ్మల్ని అందరినీ పలకరించే వ్యక్తి ఇప్పుడు అంటే అప్పుడు నాకు కళ అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. దేవుడి ఆశీస్సులు ఈ ఊరికి